గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అమ్మ లాస్ట్ క్లాస్లో మనం వర్క్ బుక్ చేసాం కదా, పేజ్ నెంబర్ 14 వరకు చేసాము. ఓకే, 14 చేసాము, 17 కూడా చేసాము నాన్న. ఇక్కడ మీరు 16 పేజ్ నెంబర్ 15లో మీరు మీ ఇంటికాడ నుంచి సపోజ్ ఒక ఇమాజినేషన్ చేసి మీ ఇంటి దగ్గర నుంచి ఫారెస్ట్ ఎంత దూరం ఉంటుందో ప్లస్ ఏ డైరెక్షన్స్ యూజ్ చేస్తారు అది రాయాలమ్మా. మీరు ఒక ఇల్లు వేయండి. ఒక ఇల్లు వేసి అక్కడ నుంచి ఫారెస్ట్, సపోజ్ ఇక్కడ ఫారెస్ట్ ఉంది, రైట్ సైడ్ తిరిగి లెఫ్ట్ సైడ్ తిరిగి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అక్కడ ఒక చెట్టు ఉంది అనుకోండి, ఫారెస్ట్ టెంపుల్ ఉందని టెంపుల్ ముందు ఒక ఫారెస్ట్ ఉంది, అలా మీరు ఇమాజిన్ చేసి రాయాలన్నమాట. ఓకేనా? ట్రై చేయండి. అది ఆన్సర్ నేను ఇది వేరే చెప్తానమ్మా మీకు. ఓకేనా? అయితే అక్కడ మనం వాడాల్సిన వర్డ్స్ కొంతమంది మా ఇంటి దగ్గర నుంచి లెఫ్ట్, సపోజ్ స్కూల్ ఉంది, ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ ఎలా రావాలి మేము? ఫస్ట్ స్ట్రైట్గా తీసుకుని మళ్ళీ లెఫ్ట్ తీసుకుని మళ్ళీ రైట్ తీసుకుని అప్పుడు లెఫ్ట్ తీసుకుని అప్పుడు మనం ఎంటర్ అవుతాం స్కూల్ గేట్లోకి. ఆ డైరెక్షన్స్ అనమాట. అలాంటి వర్డ్స్ యూజ్ చేసి మనం రాయాలి. ఓకేనా? డ్రా చేయాలి ముందు. అయితే అది మీరు ట్రై చేయండి, మీకు రాకపోతే నేను చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పేజ్ నెంబర్ 18. పేజ్ నెంబర్ 18. రైట్ ఏ పారాగ్రాఫ్ ఇన్ అబౌట్ 200 words ఆన్ థింక్ బిఫోర్ యూ యాక్ట్. మనము యాక్ట్ చేసే ముందు ఆలోచించాలి బాగా అని దాని విషయం మీద 200 words తోటి మనం ఒక ప్యాసేజ్ రాయమన్నారు. అది నేను చిన్నగా రాస్తాను. చూడండి అమ్మా, పేజ్ 15, పేజ్ 18. All my life I have been, B-E-E-N, B-O-U-G-H-T, bought to think, sorry, thought of it, T-H-O-U, B, what to think, all of my life I have been what to think, what to think before I act. Before I act. In order to prevent, P-R-E-V-E-N-T, prevent myself from making a mistake, yet I have learned, L-E-A-R-N-E-D, learned, T-H-R-O-U-G-H, learn through my many errors. In my life.
in my life. So if we think, think before, before acting, we get success in the life. ముందు మనం ఏదైనా చేసి యాక్ట్ చేసే ముందు మనం ఆలోచించుకోవాలని దీని అర్థం అనమాట. చూడండి, ఆల్ మై లైఫ్ ఐ హ్యావ్ బీన్ వాట్ టు థింక్ బిఫోర్ ఐ యాక్ట్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ మై సెల్ఫ్ ఫ్రమ్ మేకింగ్ మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే నేను ముందు ఆలోచిస్తాను. ఐ హ్యావ్ లెర్న్ త్రూ మై ఎర్రర్స్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు వరకు ఎలా నేర్చుకున్నాను, నాకు ఇవన్నీ ఎలా తెలిసినాయి, నేను చాలా తప్పులు చేశాను, దాన్ని బట్టి నాకు తెలిసినాయి. సో వీ థింక్ బిఫోర్ యాక్టింగ్. సో ఇఫ్ వీ థింక్ బిఫోర్ యాక్టింగ్ వీ గెట్ సక్సెస్ ఇన్ ద లైఫ్. మనం ఆలోచిస్తే ముందు మనం సక్సెస్ని తీసుకుంటాం అన్నమాట. సక్సెస్ని ఫాలో అవుతాం. ఒక సక్సెస్ వస్తుంది మనకి. ఓకేనా, అది దాని మీనింగ్ నాన్న. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పేజ్ నెంబర్ 19. Replace a part of the story which you find interesting with something different that is not mentioned in the story. Specify what the woodcutter would do in the case and write down what you would do in the same situation. అంటే వుడ్ కట్టర్ కానీ ఆ ఫెయిరీస్ కానీ లేకపోతే ఆ స్టోరీ లేకపోతే ఎలా ఉండేది అనేది చూడమంటున్నారు. లేకపోతే మీకు ఇష్టం వచ్చిన స్టోరీ ఒకటి రాసేయండి. ఇంకా చేసేది ఏమీ లేదు. ఓకేనా, అర్థమైందా మీకు? మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి స్టోరీ ఏదో. ఓకేనా, ఇక్కడ ఒక 7th క్వశ్చన్ ఒకటి వదిలినట్టున్నామమ్మా. నరేట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది వుడ్ కట్టర్ ఆన్ ద ట్రిప్ టు ద ఫారెస్ట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇది 7th క్వశ్చన్. ఒకసారి చూడండి అన్న. 7th క్వశ్చన్ ఇది రాసేసిన ఒకసారి 7th క్వశ్చన్ చూడండి. ఏంటంటే ఇక్కడ సమరీ రాయాలి మీరు. ఓకేనా, ఇక్కడ ద మ్యాజిక్ పిక్చర్ది సమరీ రాయాలి. మ్యాజిక్ పిక్చర్ది సమరీ, మీరు సమరీ రాయాలి ఇక్కడ. అర్థమైందా? 7th క్వశ్చన్లో మీరు సమరీ, ఆ స్టోరీ ఎలా ఉంది మీరు రాయండి. ట్రై చేయండి అన్న. స్టోరీ ఎలా ఉందో ట్రై చేయండి. ఓకేనా, ట్రై చేయండి. రాయగలుగుతారు మీరు. ఆ సమరీ తెలుసు కదా మీకు. సమరీ అంటే స్టోరీ షార్ట్ ఫామ్ రాయాలి. In one day, Sudhara decided to go into the forest. Suddenly he saw fairies. Okay na? Suddenly he saw fairies and the fairies told him to stay with them. So he agreed for that and stayed for some time. So suddenly he remembered his family. So he asked the fairies that he wanted to go to his family. So the fairies told him, no, we will give better life than what you will give to your family. But they did not agree. He did not agree and he wanted to meet their family members. So the fairies asked Subhadatta that whatever he wants they will give. They said. So Subhadatta, the woodcutter, asked the fairies that he wanted the magic picture. So happily they gave the magic picture to Subhadatta, and Subhadatta took the magic picture and he has hidden it every day. He used to hide it in the different places. Every day he used to bring the feast he used to bring the food items to the family members. Okay, so one day in the same way he decided to give the feast to the neighboring people. So what happened?
means after giving he was means after giving the feast, he was bringing this picture, putting on his shoulder. So this putting on his shoulder, he started dancing, Nana. So when he started dancing, the picture fell down. So it has broken into the pieces. Yeah, then he started he started crying. He was feeling very bad for that picture pot because it has been broken so many days. He had a good meal for himself and for his family also. So he was thinking like that, and he thought that he realized that he should not hide anything from his wife. Again, in the end, he thought that I should have given to my wife so that she would have kept it carefully. So understood, Nana? Like that he thought. It's a story, but he should have given to his wife. If he has given that picture to his wife, this situation would not have been risen. Okay, Nana? ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదే వాళ్ళ వైఫ్కి ఇస్తే. ఆ సమరీ మీరు చిన్నగా కట్ షార్ట్ చేసి రాసుకోండి. ట్రై చేయండి, మీకు వచ్చిన లాంగ్వేజ్ తోటి హెల్ప్ తీసుకోండి మీ పేరెంట్స్కి. ఓకే, రాయండి, ఒకరోజు చూడండి. రాయలేకపోతే నేను మీకు వాట్సాప్లో పెడతానండి. ఓకేనా? ఈ లెసన్లో మనం ఏం చదువుకున్నాము? మనం ఈ లెసన్లో కంజంక్షన్స్ చదువుకున్నాం కదా. కంజంక్షన్స్ చదువుకున్నామా మనం? ఎస్, కంజంక్షన్స్ అంటే ఏంటి? వర్డ్స్ విచ్ ఆర్ యూస్డ్ టు జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఆఫ్ ది పారాగ్రాఫ్స్. ఓకేనమ్మా? వాట్ ఆర్ ద కంజంక్షన్స్? Conjunctions are the words which are used to join words or sentences or paragraphs. Okay, no. So conjunctions are mainly we are going to remember the conjunctions such as coordinating conjunctions, coordinating conjunctions, coordinating coordinating conjunctions, coordinating conjunctions, which are equal to fanboys. Okay, na? Coordinating conjunctions are nothing but your fanboys. I told you what are fanboys. F stands for, A stands for and, N stands for not, B stands for but, O for or, Y for yet, S for so. Fanboys. Okay, Nana? Coordinating conjunctions we have learned in this chapter. Okay, Nana? Understood? Yes. So the story was very nice. Really, to imagine that the situation also very nice. That is imagining about the fairies. Okay, fairies. మనం కూడా అలా కళలో నిజంగా అలా జరగదు కానీ కళ్ళు వస్తారు కదా ఫెయిరీస్, కానీ గుడ్ థింగ్స్ వస్తాయి మనకి డ్రీమ్స్లో. ఓకేనా? సో you try think about you go through the lesson once again. మళ్ళీ ఒకసారి చదవండి నాన్న, లెసన్ని మళ్ళీ ఒకసారి చదవండి, మళ్ళీ అర్థం చేసుకోండి. ఓకేనా? ఇంకోటమ్మా, మీరు న్యూ వర్డ్స్ రాసి ఉంటారు, కన్సర్న్ గ్రామర్ కూడా చూసి ఉంటారు కదమ్మా, గ్రామర్ కూడా కంప్లీట్ చేసి ఉంటారు. ఓకే, సో వాట్ ఆర్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ ది. సో ఇందులో మనం చదివిన కంజంక్షన్స్ ఏంటి? కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమీ కాదు, అవి ఏంటంటే ఫ్యాన్ బాయ్స్. మెయిన్లీ ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ద్వారానే మనకి కంజంక్షన్స్ అని మనం జాయిన్ చేస్తాం. అర్థమైందమ్మా? ఓకే, సో అండర్స్టూడ్ అనా? సో వాట్ ఆర్ దిస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ యువర్ ఫ్యాన్ బాయ్స్. ఓకే, కంప్లీట్ ద వర్క్. సెవెంత్ ఆన్సర్ ఐ విల్ బి పుట్టింగ్ ఇన్ ద వాట్సాప్ group, Nana. Okay, na? Okay, bye. Have a nice day. We'll meet in the next class.